హాయ్ హలో నేను మీ చంద్ర శ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా పాలక్ నాన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఫ్రెష్గా పాలకూర కట్ట తీసుకుంటున్నాను. వీటిని ఇలా సన్నగా ఒకసారి కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వదిలేసిన తర్వాత మనకి చక్కగా పాలకూర అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇది చల్లారనివ్వాలి. అలాగే ఈ పాలకూర ఉడికిన నీళ్లు కూడా మనకి చాలా అవసరం. వీటిని ఇలా పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని పాలకూర చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని 1 స్పూను హనీ యాడ్ చేసుకుంటున్నాను. హనీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుందని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇందులో నేను 1 పచ్చిమిర్చి అలాగే సగం దబ్బ వరకు నిమ్మకాయ తీసుకుంటున్నాను. ఇవి టేస్ట్ కోసమే కాదు, చాలా హెల్దీ ఫుడ్, ఇంకా మనకి హై ప్రోటీన్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా వంట సోడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ ఫామ్ అయ్యి ఇలా బబుల్స్ వస్తాయి. ఇలా రావడం వల్ల మనకి పిండి చాలా స్మూత్గా ఉంటుంది. దానివల్ల మనకి నాన్స్ చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని 3 కప్పుల వరకు మల్టీగ్రెయిన్స్ పిండి తీసుకుంటున్నాను. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. దీనివల్ల మనకి హై ప్రోటీన్స్ అనేవి అందుతాయి. ఇందాక మనం పాలకూర ఉడికించిన వాటర్ పక్కన ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా చక్కగా ఇలాగా కలుపుకోవాలి. ఇలా బాగా ముద్దుగా కలుపుకున్న తర్వాత మనము నాన్స్ని అయితే తయారు చేసుకోవాలి. జనరల్గా మనకి రెస్టారెంట్స్లో నాన్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఒక సైడ్ లాగితే ఇంకో సైడ్కి వచ్చేస్తాయి. అయినా కూడా మనం అవి చాలా టేస్టీగా ఉన్నాయి అనేసి నోరూరించుకుంటూ తింటాము. కానీ అవి తినడం వల్ల మనకి గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది. త్వరగా డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు నొప్పి రావడం అలాంటివి ఉంటాయి. అలా కాకుండా మనం ఇలా హెల్తీగా నాన్స్ తయారు చేసుకొని తిన్నామంటే టేస్ట్కి టేస్ట్ అలాగే హెల్త్కి హెల్త్ అన్ని ప్లస్సే అనమాట. నేను ఇక్కడ చపాతీలా కాకుండా ఇలా నాన్స్ లాగే పొడవుగా ఇలా రుద్దుకున్నాను అనమాట. ఇప్పుడు పాన్ హీట్ చేసిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి ఈ నాన్స్ని. దీని మీద నేను ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాస్త తెల్ల నువ్వులు అలాగే నల్ల నువ్వులు 2 యాడ్ చేసుకున్నాను. దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని అటువైపు ఇటువైపు 2 వైపులా బాగా కాల్చుకున్నాక తీసి సర్వ్ చేసేసుకోవడమే. నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి పాలకూరలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంది, హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అనుకుంటారో అలాంటి వాళ్ళు డే బై డే ఈ నాన్స్ తీసుకోవడం వల్ల మనకి సమృద్ధిగా ఐరన్ అనేది అందుతుంది. ఇలా నేను నాన్స్ అన్నిటిని కాల్చేసుకున్నాను. 2 వైపులా నువ్వులు వేసుకొని నెయ్యి వేసుకొని కాల్చేసాను. వీటిని ఆయిల్ వేసి కాల్చుకోవడం కన్నా నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. లేదు నెయ్యి కూడా అవసరం లేదంటే ఉట్టిగా కాల్చుకోవాలి, జస్ట్ పుల్కా లాగా. అప్పుడే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి మనకి ఏదైనా మసాలా కర్రీ ఉంటే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే వంకాయ కర్రీ, నూనె వంకాయ కర్రీ రెడీగా ఉండింది. దాంట్లో కూడా చాలా బాగా అనిపించింది టేస్ట్. నాన్స్ అయితే చాలా సాఫ్ట్గా ఇంకా టేస్టీగా ఉన్నాయన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చేసాయి ఈ నాన్స్. బయట గట్టిగా తిని నాన్స్ అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ నాన్స్ తిన్నారంటే అబ్బా ఎంత సాఫ్ట్గా ఉన్నాయనుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.